హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. 2 రోజుల నుంచి సరిగ్గా వీడియో పెట్టట్లేదు కదా, కుదరలేదు, అందుకనే పెట్టలేదు. ఇంక ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో పెట్టకపోతే నాకు ఆ రోజంతా ఏంటో హెల్తీగా అనిపించిద్ది. అసలుకి మనశ్శాంతి అనిపించదు. ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలి, కామెంట్ చేసుకోవాలి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూసుకోవాలి. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అందరూ మన వాళ్ళే అనుకుంటాము. అందరూ మన వాళ్ళే, ఇది మనది, మన చుట్టాలనుకొని అన్ని పనులన్నీ, బాధ్యతలన్నీ మన నెత్తిన వేసుకొని చేస్తాము. వాళ్ళు చెప్పకముందే వాళ్ళ పనులన్నీ మనం పూర్తి చేస్తాం. వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఇస్తాము. పనులు కానీ, ఆఖరికి డబ్బు పూర్వకంగా కూడా మనం ఖర్చు పెట్టుకుంటాం. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళని అడగకుండా ప్రతి ఒక్కటి మనమే చేస్తాం. మన వాళ్ళు, ఇది మనది అన్నట్లుగా చేస్తాం మనం. కానీ వాళ్ళేం చేస్తారు, మనల్ని లెక్క కూడా వేసుకోరు, లెక్కలోకి కూడా తీసుకోరు. మనం ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తా, ఇంత బాధ్యతగా ఉన్నా కానీ మనల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు. మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని అడుగుతారు కూడా. మీరు చేయకపోతే మేము చేసుకోలేమా, మీరు లేకపోతే మా పనులు జరగవా అన్నట్టుగా తేలిగ్గా హేళనగా మాట్లాడతారు. మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతారు. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటానే ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా జాగ్రత్త పడాలి. అంతా మనదే అని నెత్తిన వేసుకోవడం కూడా చాలా తప్పు. ఆడపిల్లలే ఉన్నారనుకోండి, పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది నా పుట్టిల్లు, నా ఇల్లు నాది అని చెప్పేసి మొత్తం వాళ్ళ సొంత దానిలాగా, సొంత పనిలాగా మొత్తం నెత్తిన వేసుకొని చాలా బాధ్యతగా చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళని అసలు లెక్కలకు కూడా వేసుకోరు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పుట్టింటి వాళ్ళనే కాదు, ఎక్కడైనా సరే కానీ ఇలా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంతా మనదే అని నెత్తిన వేసుకొని బాధ్యతగా చేయటం, వాళ్ళు మనల్ని తేలిగ్గా తీసేయటం, మిమ్మల్ని ఎవరు చేయమన్నారని అడగటం, ఇలాంటివన్నీ అరుదుగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి చూసే మనం జాగ్రత్త పడాలి. మనం అవతల వాళ్ళని మన వాళ్ళు, మనది అని మనం అనుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే మనం వాళ్ళకి ఎంత పని చేసి పెట్టినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏది చేసినా సరే రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఒక ఫలితం ఉంటుంది మనం చేసిన దానికి. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ లేనప్పుడు, మన మీద వాళ్ళకు కూడా బాధ్యత లేనప్పుడు, మనం ఎంత కష్టపడి ఎంత పని చేసినా సరే వృధా అయిపోయిద్ది. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూడండి, ఆ మాదిరిగా అయిపోతాయి. నిన్ను గుర్తించిన వాళ్ళ దగ్గర నువ్వు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులనేవి మనం బాధ్యతగా నెత్తిన వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. నాకు కష్టం వస్తే వీళ్ళు నిలబడతారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, బయట వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకు మనం సహాయం చేయాలి. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే చాలా ప్రేమగా ఉంటారు. మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధలు వచ్చినా సరే వాళ్ళే నిలబడి అన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళు మనకు అవసరం. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు కష్టం వచ్చినా, మనకు సహాయం చేయనప్పుడు అలాంటి వాళ్ళు మనకు అవసరమా? అవసరం ఉండదు. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళతో మనం ప్రేమగా ఉండటం చాలా ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు ఆదుకొని చుట్టాలు అవసరమా మనకి? మనం సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ప్రేమగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు, కబుర్లు చెప్తుంటారు, అన్నిటికీ పిలుస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనకి తోడుగా ఉండేవాళ్ళే అసలైన చుట్టాలు, అసలైన స్నేహితులు. కొంతమందిని చూస్తూ ఉంటాము, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు తిడతా ఉంటారు, వీళ్ళని అసలు తేలిగ్గా చూస్తారు, మర్యాద ఇవ్వరు, ఎలా పడితే అలా మాట్లాడతారు. అయినా కానీ వాళ్ళ ఇంట్లో పనులు మొత్తం చేస్తారు, వాళ్ళంటే ఎంతో ప్రేమగా ఉంటారు. అంత కష్టపడి పనులు చేస్తున్నా కూడా వీళ్ళకి కొంచెం కాకపోతే కొంచెం కూడా విలువ ఇవ్వరు. ఆఖరికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన మర్యాద కూడా వీళ్ళకి ఇవ్వరు. నీకు విలువ మర్యాద ఇవ్వని వాళ్ళకి నువ్వెందుకు విలువ ఇవ్వాలి? ఇది గనక తెలుసుకున్నారనుకోండి, ఎవరి ముందు చులకనగారు. ముందు మనం తెలుసుకోవాల్సింది, వీళ్ళు మనమంటే ఇష్టపడట్లేదు, మనమంటే వీళ్ళకి గౌరవం లేదు, మర్యాద లేదు. అలాంటి వాళ్ళని మనం కూడా ఇష్టపడాల్సిన అవసరం లేదు. మనకి గౌరవం మర్యాద ఇచ్చే వాళ్ళతో మనం కూడా మర్యాదగా ఉండాలి. మనకు మర్యాద ఇవ్వని వాళ్ళకి మనం కూడా మర్యాద ఇవ్వకూడదన్న విషయం ముందు తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా జరుగుతుంటే మనం వెళ్ళి పనులు చేస్తాము.
కానీ మన ఇంట్లో ఏమన్నా జరుగుతుంటే సరే వాళ్ళు మాత్రం అసలుకి రానే రాదు. అలాంటప్పుడు మనం ముందే జాగ్రత్త పడాలి. మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందనుకోండి, వీళ్ళు కనీసం ఒక 10 రోజుల ముందు, వారం రోజుల ముందే వెళ్తారు. ముందే వెళ్ళి వాళ్ళది ఫంక్షన్ అన్నట్టుగా అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకొని ప్రతి ఒక్క పని వాళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని పనులు చేస్తారు. వాళ్ళకి ఉన్నంతలో బంగారం కానీ ఏ డబ్బు పూర్వకం కానీ ఏదో ఒక పూర్వకంగా గిఫ్ట్లు ఇవ్వటం అని అలా చాలా ఎంతో బాధ్యతగా ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ వీళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నాయి అనుకోండి, ఏదో చుట్టం చూపులాగా అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు. ఎవరో దూరపు చుట్టాలు వస్తారు చూడండి, అలా వస్తారు. అలా వచ్చేసి ఒకరోజు అలా ఉంటారు, ఇంక ఇలా వెళ్ళిపోతారు. అవతల వాళ్ళు అంత బాధ్యతగా అన్ని రోజుల ముందు వచ్చి మీ ఇంట్లో పనుల బాధ్యతలన్నీ ఎత్తున వేసుకొని చేశారు కదా, మరి వీళ్ళ ఫంక్షన్ కూడా అలా వెళ్ళాలి కదా. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వచ్చారు, మనం వెళ్ళాలని ఏముంది? మనకి ఇష్టం లేదు, మనం వెళ్ళట్లేదు. వాళ్ళు రాకపోతే మన ఫంక్షన్లు ఆగుతాయా? మనకు నచ్చిన వాళ్ళు వస్తారు, మనకు పనులు చేసేవాళ్ళు చేస్తారు. వాళ్ళు వస్తేనే చేస్తారా, వాళ్ళు వస్తేనే పనులన్నీ ఉంటాయా అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళ ఇచ్చిన బహుమానంలో కనీసం పావలా వంతు కూడా ఇవ్వరు వీళ్ళకి. అదేమంటే మేము ఇవ్వమన్నామా, వీళ్ళని అడిగామా మేము అంటారు. అడిగామా ఇవ్వమన్నామా అని కాదు, ఒకరికి ఒకరి పట్ల ప్రేమలు బాధ్యతలు అలా ఉండాలి. ఆ బాధ్యత వల్లే అవతల వాళ్ళు మనకి గౌరవం ఇస్తుంటారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు, బాధ్యతగా ఏదన్నా ఇస్తూ ఉంటారు. వాళ్ళు అంత బాధ్యతగా ఉన్నప్పుడు మనం కూడా అంతే బాధ్యతగా ఉండాలి కదా. అలా ఉంటే ఎటువంటి గొడవలు రావు కదా. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాము. మనకి మనమే సహాయం చేసుకోకపోతే పక్కన వాళ్ళు వచ్చి సహాయం చేస్తారా? ఎవరికైనా సరే ప్రేమగా మాట్లాడి 1కి 2 సార్లు చెప్పి పనులు చేపించుకుంటాము. ఎవ్వరు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేయరు కదా. ఎవరన్నా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేశారంటే అది మన మంచిని కోరుకునే వాళ్ళు మన చుట్టాలే అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, జీవితంలో వాళ్ళు మనల్ని వదిలిపెట్టను కూడా వదిలిపెట్టరు. మనకు కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలో మనం వెన్నంటే ఉంటారు. కొంతమంది చుట్టాలు కాకపోయినా సరే ఇరుగు పొరుగు అని చాలా బాధ్యతగా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. మన వాళ్ళు మన చుట్టాలు అనుకున్న వాళ్ళు ఎక్కడో దూరాన ఉంటారు. వీళ్ళు జాబులు చేసుకుంటా వీళ్ళు కూడా ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ప్రతి దానికి ప్రతి అవసరానికి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు రారు కదా. అందుకని ఇరుగు పొరుగు వాళ్ళని మన దగ్గరలో ఉన్న వాళ్ళని మంచి చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం సహాయం చేయాలి. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తూ ఉండాలి. మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదనుకోండి, మనం కూడా అదే విధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి మనుషుల విలువ అనేది తెలిసి వచ్చిద్ది. మనం సహాయం చేస్తూ ఉండి వాళ్ళు సహాయం చేయకపోయారనుకోండి, మనం పిలిచినా పిలకపోయినా సరే వాళ్ళు వస్తారు, మనకి హెల్ప్ చేస్తారు, ఏ ఇబ్బంది ఉండదని వాళ్ళు ఇంకా కొంచెం గర్వంతో ఉంటారు. ఎవరిని లెక్క చేయరు, లెక్కలేని తనంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనుషుల విలువ అనేది చెప్పాలి మనం. మనం వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి, వాళ్ళకి దూరం పెట్టాలి. ఏదన్నా అవసరం అన్నప్పుడు మనం వెళ్ళకుండా ఉండాలి. ఎవరూ వెళ్ళకుండా ఉంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోలేరు కదా. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా ఎంత డబ్బున్న వాళ్ళకైనా సరే ఒకళ్ళ అవసరం అనేది ఉంటుంది. నలుగురు మన వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి అంటారు చూడండి. చనిపోయినప్పుడైనా ఎప్పుడైనా మనల్ని మోయటానికైనా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక నలుగురైనా సరే ఉండాల్సిందే. ఎదుటి వాళ్ళని దూరం పెట్టామనుకోండి, 1, 2 సార్లు చూస్తారు. పోనీళ్ళే వాళ్ళకి తెలియదులే, వాళ్ళు మన వాళ్ళే కదా, మనం బాధ్యతగా నిలబడి అన్ని పనులు చేద్దామనుకుంటారు. కానీ ప్రతిసారి అలాగే చేస్తున్నారనుకోండి, వాళ్ళకి విసిగేసిపోయి ఏదన్నా అవసరమైనా సరే కనీసం తొంగి కూడా చూడరు, దగ్గరకు కూడా రారు. నా వీడియోలో చెప్పే ప్రతి ఒక్క మాటలు ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి కాదు, జనరల్గా జరిగేవన్నీ చెప్తున్నాను. నా వీడియోలు అనేవి ఒక్క ఊరికి సంబంధించి ఒక్క చోటకి సంబంధించి అనేది ఉండదు. వీడియోలు చాలామంది చూస్తుంటారు. మన రాష్ట్రంలో చూస్తుంటారు, పక్క రాష్ట్రంలో చూస్తుంటారు, అమెరికా వాళ్ళు చూస్తుంటారు, కువైట్ వాళ్ళు కూడా కొంతమంది చూస్తూ ఉంటారు నా వీడియోలు. ఎక్కడ వేరే దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నా వీడియోలు చూస్తూ ఉంటారు. అందుకని ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఎవరికి కనెక్ట్ అయ్యేది కాదు. ప్రతి ఒక్కరికి అందరికీ కనెక్ట్ అయ్యేది. దేశం మీద జరిగేవన్నీ మనం చూస్తుంటాం కదా, టీవీల్లో ఫోనుల్లో ప్రతి ఒక్క చోట సంఘటనలు చూస్తుంటాం కదా, దాన్ని బట్టి చెప్పేయే కానీ ఒక్కరిని ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉంటారు, అక్క మాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది,
వీళ్ళతో ఇలా ఇబ్బంది అవుతుంది, నేను కూడా ఇలానే ఉంటాను అని నా వీడియోలకి చాలా కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు. కొన్ని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళకు జరిగే సంఘటనలు అని కూడా చెప్తూ ఉంటాను. మోటివేషన్గా కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. మంచి మాటలు చెప్పాలంటే ఇంక ఇలాంటి వీడియోలు చేయాల్సి వచ్చింది. ఎప్పుడు ఇంట్లో పనులేనక్క బోర్ కొడుతున్నాయి అని చాలామంది కామెంట్లో చెప్తున్నారు. అందుకోసమనే ఇంక ఇటువైపుగా వీడియోలు అయితే చేస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని మంచి మాటలు, నాకు ఉన్నటువంటి అనుభవాలను బట్టి అయితే ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచి మాటలు నా సబ్స్క్రైబర్కి చెప్దాము అని అయితే చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకునే టైపు నేను. అంతేగాని నేను ఒక్కదాన్నే బాగుండాలి, పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలని కూడా అనుకోను. నేను నష్టపోయి పక్కన వాళ్ళని సుఖపెట్టాలనే టైప్ కూడా కాదు. నేను బాగుండాలి, నా పక్క వాళ్ళు బాగుండాలి అనుకునే టైప్ అయితే నేను. కొంతమంది మంచి మంచి మోటివేషన్ మాటలు చెప్తుంటారు, వాళ్ళ వీడియోలు కూడా చూస్తుంటాను, చాలా ఇష్టం నాకు. ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏమంటే, విలువ ఇవ్వని కాడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ విలువ గుర్తించిన వాళ్ళ దగ్గరే ఉండు.